నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన దిగారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పాల్గొన్నారు. మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులు నిరసనను అడ్డుకున్నారు. మహిళా ఎమ్మెల్యేలపై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలు మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకే అవమానకరమని మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు అన్నారు. ఇది ఉందా లేదా మేము ఆ పథకాలు ఈ పథకాలు మహిళల ముందంజలో ఉంచుతామని చెప్పి కనీసం అసెంబ్లీలో ఒక మహిళకి గౌరవం ఇవ్వడం చేత కానీ ముఖ్యమంత్రిగా మనమందరం ఓట్లేసి గెలిపించారు. ఎందుకు ఈ రోజు ఇక్కడ దిష్టిబొమ్మ దహనం చేయాలని ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డగించారు. అసలు మేము చేయాలనుకున్న ఏ పని కూడా మహిళలకు అండు దండగా ఉంటామని చెప్పి ఎలక్షన్లప్పుడు హామీలు ఇచ్చారు. కానీ ఏ విషయంలో మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు? ఒకసారి ఆలోచించి క్షమాపణలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా మొత్తం మహిళా లోకాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అసెంబ్లీలో మా అక్క సబితా ఇంద్రారెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమైనది. ఎందుకంటే ఒక పక్కన అక్కడ ఉన్నదే ఇద్దరు మహిళా సోదరిమణులు, అసెంబ్లీలో మా వెనకాల కూర్చున్నది ఇద్దరు మహిళా సోదరిమణులు, ఇద్దరు ఎమ్మెల్యేలు కూర్చుంటే పేర్లు చెప్పలేదని ఒక మంత్రి అంటాడు, పేర్లు చెప్పలేదని ఒక అంటాడు. కానీ ఆ పేర్లు చెప్పి ఒక ఇద్దరు మహిళా మనులు ఆడవాళ్ళని కించపరిచిన సబితా ఇంద్రారెడ్డిని కించపరిచిన విధంగా నిన్న లోకం అంతా కూడా మహిళా లోకం అంతా కూడా ఏ పార్టీలోనూ ఉండని, కానీ ఆ పార్టీలో ఉన్న మహిళలందరూ కూడా నీ తప్పు ఇట్లా మాట్లాడటం కూడా సమంజసం కాదని వాళ్ళంతా వాళ్ళు చెప్పుకునే పరిస్థితి దాపురించింది.